వైట్ రైస్ వద్దులే బ్రో, బగారా వేసుకుందాం. ఒక టమాటా, 2 ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని తీసుకొని సరే. A few moments later. కటింగ్ అయిపోయింది. అయిపోయినా పెట్టేసి చేద్దాం. హే మిత్రమా, ఈ పార్ట్ 2 వీడియోలో బగారా రైస్ ప్రిపరేషన్ ఎలా ఉందో చూపించేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేయండి. అందులో ఆనియన్స్ వేసి కొంచెం గోల్డిష్ కలర్ వచ్చాక టమాటో, మిర్చి, సాల్ట్ వేసి బాగా స్టీర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ లీవ్స్, లవంగం, ఇలాచి, చెక్క, జీడిపప్పు వేసి అన్ని బాగా కలుపుకొని కొంచెం గోల్డిష్ కలర్ వచ్చాక పక్కన పెట్టుకోండి. కొంచెం వెయిట్ చేయించండి దాన్ని. Few moments later. ఇప్పుడు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసి మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న బగారా పేస్ట్ రైస్ కుక్కర్ లో వేయండి. ఒక 2 మినిట్స్ బాగా కలపండి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ వచ్చేసి అందులో వేసేయండి. గుర్తుందిగా 1 కప్ ఆఫ్ రైస్ కి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసి బాగా స్టీర్ చేసి లిడ్ పెట్టేసేయండి. కుక్ అయ్యాక లిడ్ ఓపెన్ చూస్తే వావ్ మూమెంట్. పెద్ద సినిమాలో రామ్ చరణ్ ఉన్నాడు నువ్వు. ఎట్లుంది బ్రో? ఎట్లుంది బ్రో? जंपर में बम्पर Do like, share and subscribe to Insta King Tarak. Thank you guys.